యోగ సిద్ధి పదంలో అష్టాంగ యోగ పద్ధతిలో సమతుల్యతను పాటించాలి. అందుకు అతిగా తినడం కానీ, లేదా తక్కువ తినడము, లేదా అతిగా నిద్రపోవడం, లేదా నిద్రపోకుండా ఉండడం, లేదా అతిగా పనిచేయటం, లేదా అతి తక్కువగా పనిచేయడం లాంటివి చేయకూడదు. మనము యోగా పద్ధతిని ఈ భౌతిక దేహంతో నిర్వర్తించాలి కనుక అన్ని రకాల కర్మలు పేర్కొనబడినవి. మరొక విధంగా చెప్పాలంటే నిరుపయోగమైన వాటిని కూడా మనం చక్కగా వినియోగించుకోవాలి. ఈ శరీరంతోనే కర్మలు అన్నింటినీ చేయాలి కనుక క్రమబద్ధత అవసరం. మనకు లభించిన దానితో సుఖంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మొదట ఈ భౌతిక శరీరం సుఖాలు దుఃఖాలు అన్నింటికి మూలం. ఆత్మ దుఃఖాన్ని అనుభవించదు. జీవుడు తన సహజ స్థితిలో ఆరోగ్యము మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉంటాడు. రోగము, భౌతిక కాలుష్యాల వలన అంటువ్యాధి, దుఃఖం వంటివి కలుగును. మరొక విధంగా చెప్పాలంటే మనకు గల ఈ భౌతిక స్థితి ఆత్మకు గల రోగావస్థ. ఆ రోగం ఏమిటి? అందుకు సమాధానం రోగానికి కారణము ఈ శరీరమే. నిజానికి ఈ శరీరము నా కొరకు ఉద్దేశించబడలేదు. ఇది నా శరీరం కావచ్చు, కానీ ఇది రోగ లక్షణం. ఏది ఏమైనా ఈ శరీరాన్ని ఈ రోజు మార్చే బట్టలతో పోల్చవచ్చును. ఈ లోకంలో మనం రకరకాలుగా అలంకరించబడితిమి. మనం ఎర్ర మనిషిగా, నల్ల మనిషిగా, తెల్ల మనిషిగా, పసుపు పచ్చ మనిషిగా, లేకపోతే భారతీయునిగా, అమెరికన్గా, హిందువుగా, ముస్లింగా, క్రిస్టియన్గా మనం చెప్పబడినాం. ఈ రకరకాల ఉపాధులు మన నిజస్థితి లక్షణాలు కావు. ఇవన్నీ మన యొక్క రోగ లక్షణాలు. భగవంతునితో తిరిగి కూడుటకు, ఈ రోగాన్ని నయం చేసుకొనుటకే యోగా పద్ధతి ఉద్దేశించబడినది. మన చేయి పూర్తి శరీరంతో సంబంధం కలిగి ఉండినట్లుగా మనం కూడా భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. మన చెయ్యి ఎలా మన శరీర అంశయో అట్లే మనం కూడా భగవంతు అంశాలని తెలుసుకోవాలి. శరీరం నుండి విడిపోయిన చేయి విలువలేనిదగును, కానీ శరీరంతో కూడి ఉన్నప్పుడు చేయి విలువైనదగును. అలాగే ఈ భౌతిక స్థితిలో మనం కూడా భగవంతుని నుండి విడిపోయి ఉన్నాము. నిజానికి విడిపోయాము అనటం ఉచితం కాదు, ఎందుకంటే సంబంధం ఎల్లప్పుడూ ఉంటుంది. భగవంతుడు ఎల్లప్పుడూ మన అవసరాలను తీరుస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు లేకుండా ఏది సాధ్యపడదు కనుక మనము అతని నుండి విడిపోవటం సంభవించదు. అలా కాకుండా మనం అతనితో మన సంబంధాన్ని గురించి చెప్పడం ఉచితంగా ఉంటుంది. ఇలా అతడిని మనం మరచటం వలన మనం విశ్వంలోని నేరస్తుల విభాగానికి అనగా భూమిపైకి రావలసి వచ్చింది. ప్రభుత్వం దొంగలు, నేరస్తుల బాగోగులు చూచినను వారు సంఘజీవనం నుండి సంబంధాన్ని కోల్పోయి ఉంటారు కదా. మన ఇంద్రియాలు కృష్ణ చైతన్య కార్యాలలో తమ విధులను పాటించక వృధా కార్యాలలో నెలకొనటం కూడా మన సంబంధాన్ని మర్చిపోవటకు కారణము అవుతాయి. చూసారా ఎంత చక్కటి ఉదాహరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్. ఈ విధంగా మనము భగవంతుని నుండి దూరమవుతున్నాము అని చెప్తున్నారు.